ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యంను ధ్యానించుచుండగా మా జీవితాలకు అవసరమైన మాటలు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు సువార్త 1వ అధ్యాయము 30వ వచనము. లూకాసు సువార్త 1వ అధ్యాయము 30వ వచనము. దూత మరియా, భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క దూత మరియతో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది? దూత మరియా, భయపడకుము. మరియా భయపడుతూ ఉంది కాబట్టి దూత వచ్చి ఏం చెప్తుందంటే భయపడకుము అని చెప్తా ఉంది. ఎందుకు భయపడొద్దు అంటుందంటే దేవుని వలన కృప పొందితివి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క కృపను మనము పొందుకోవాలి. దేవుని యొక్క కృపను మరియా పొందుకుంది కాబట్టి అసాధ్యమైనటువంటి కార్యాన్ని, ప్రకృతికి విరోధమైనటువంటి కార్యాన్ని, ఒక గొప్ప కార్యాన్ని మరియా జీవితంలో దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలిసిన విషయమే. అయితే ఆ గొప్ప కార్యము మరియా జీవితంలో జరగటానికి, ప్రకృతి వ్యతిరేకమైన కార్యము, విరుద్ధమైనటువంటి కార్యము, ఒక అద్భుతము జరగటానికి కారణము ఏమిటి అంటే దేవుని వలన కృప పొందితివి. తను దేవుని దగ్గర నుంచి కృపను పొందుకుంది కాబట్టి, దేవుని దగ్గర నుంచి తను కృపను పొందుకుంది కాబట్టి తన జీవితంలో ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యకార్యము జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడు, మనము దేవుని యొక్క కృపను పొందుకునే వారిగా ఉన్నామా? దేవుని యొక్క కృప కోసమే ఎదురు చూసేవారిగా ఉన్నామా? ఒకసారి మళ్ళీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప మన జీవితంలో ఉంటే, దేవుని యొక్క కృప మన కుటుంబంలో ఉంటే, దేవుని యొక్క కృప మన బ్రతుకుల్లో ఉంటే మన జీవితాలు ఆశ్చర్యకరముగా ఉంటాయి, ఆశీర్వాదకరముగా ఉంటాయి. ఒక గొప్ప కార్యము, ఒక గొప్ప అద్భుతము మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన పరిస్థితుల్లో జరగాలి అంటే ఆయన యొక్క కృపను మనము పొందుకోవాలి. అయితే ఆయన యొక్క కృపను ఎలా పొందుకోగలమంటే పరిశుద్ధమైనటువంటి జీవితము, వాక్యానికి లోబడినటువంటి జీవితము మనము జీవించినప్పుడు, ఆయన మాటను వినేటువంటి జీవితము మనం జీవించినప్పుడు ఆయన కృపను మనము పొందుకోగలము. ఆయన కృపలో అద్భుతం ఉంది, ఆయన కృపలో ఆశ్చర్యకార్యం ఉంది, ఆయన కృపలో గొప్ప కార్యములు జరుగుతాయి. కానీ ఆయన కృపను మనం పొందుకోవాలి అంటే ఆయన మాటకు మనము లోబడాలి, ఆయన మాటను మనము నమ్మాలి, ఆయన మాట యందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనం ఈ రీతిగా జీవిస్తూ ఉన్నామో దేవుని యొక్క కృపలో మనము వర్ధిల్లుతూ ఉంటాం. దూత మాట్లాడుతూ ఉంది, దేవుని వలన కృప పొందితివి. నువ్వు భయపడొద్దు, ఎందుకంటే దేవుని కృప నీ పైన ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ విషయమై భయపడతా ఉన్నావు? ఏ విషయమై దిగులు పడతా ఉన్నావు? ఏ విషయమై చింతిస్తూ ఉన్నావు? భయపడి అక్కడే కూర్చుని ఆలోచన చేస్తూ ఉన్నావు. దేవుని యొక్క కృప నీ మీద ఉంటే, దేవుని యొక్క కృప నీ కుటుంబం మీద ఉంటే, దేవుని యొక్క కృప నీ పరిస్థితుల మీద ఉంటే ఆ పరిస్థితుల్ని దేవుడు మారుస్తాడు. అయితే ఆయన కృపను పొందుకోవాలంటే ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నావా? దేవుని వాక్యానికి లోబడు, దేవుని మాటకు లోబడు, ఆయన మాటల్ని అంగీకరించు, ఆయన వాక్యం ప్రకారం జీవించగలిగినట్లయితే దేవుని కృపను మనము పొందుకోగలము. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవ, మహత్కార్యములు చేయగల సామర్థ్యము కలిగినటువంటి దేవ, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కృపను గురించి మాతో మాట్లాడందును బట్టి నీకు వందనాలు ప్రభువా. మేమున్నటువంటి పరిస్థితుల్లో నీ కృప మా పైకి రానివ్వండి ప్రభువా. నీ కృపతో మా పరిస్థితులను మార్చమని అడుగుచున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో విన్న వాక్యమును బట్టి జీవించే కృపను మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.